సద్గురుభ్యో నమః. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా సద్గురు వాక్యము సర్వకాల సర్వావస్థల యందు శాశ్వతమై సత్యమై నిత్యమై ఉన్న అఖండ అచల పరిపూర్ణమును మనము సత్యాన్వేషణ పరులమై సద్గురుని ఆశ్రయించి తెలుసుకుని మానవ జన్మకు సార్థకత అయ్యున్నది. ప్రపంచములో అనేక విధములైనటువంటి పరమార్థము కోసము అన్వేషించేటువంటి మహాత్ములు చేసినటువంటి ధర్మములు అనేకమైనటువంటి సాధనలన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలియజాలవు. ఎందుకనగా సద్గురు వాక్యము సర్వకాల సర్వావస్థల యందు సర్వదా ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలియజేస్తూ పోతుంది. ఎలా ఉన్నదంటే, తొలికారు మెరుపు కైవడి పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్ అల సూర్య కిరణమందున గల నీలంబలన ఎరుక గనిపించునయ్యా అంతలో ఎచట గనిపించదయ్యా కలకాల మొకరీతే కలిగుండది ఎరుక తిలకింప పవలు రాతిరి దిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా. ప్రతి వాక్యము మనకు ప్రత్యక్ష ప్రమాణమయ్యే ఉండవలే. ఎందుకనగా తొలికారు మెరుపు కైవడి, ఎలాగా ఈ ఎరుక ఉత్పత్తి స్థితి లయములు జరుగుతున్నాయో మనము ఈ వాక్యంలో ఎంత చక్కగా గురుదేవుడు ఉన్నది ఉన్నట్లు అనుభవ వాక్యమును తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, చాలామందికి అనుభవం అయి ఉంటుంది, చూసి ఉండవచ్చు కొంతమంది. తొలికారు మెరుపు కైవడి పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్ అల సూర్య కిరణమందున గల నీలంబలెన ఎరుక గనిపించునయ్యా అంతలో ఎచట గనిపించదయ్యా కలకాలమొక రీతి కలిగుండది ఎరుక తిలకింప పగలు రాతిరి దిరుగు విధమున గనిపించునయ్యా. తొలికారు మెరుపు కైవడి పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్. ముంగారు వర్షాలు, తొలికారు వర్షాలని మనకు వర్షాలు ప్రారంభమైనప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆ తొలికారు వర్షాలు వర్షం వస్తూ ఉంటుంది, ఒదుక్కు ఎండ కాస్తూ ఉంటుంది, వర్షం కురుస్తూ ఉంటుంది, ఎండ కాస్తూ ఉంటుంది. వర్షం కురుస్తూ ఉంటే కురిసిన వర్షము నీళ్ళయి కింద భూమి మీద పారుతూ ఉంటాయి. నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవహించే నీళ్ళ మీద చినుకులు పడుతూ బుగ్గలు పుడుతూ ఉంటాయి. బుగ్గలు పుట్టి ఆ బుగ్గలు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆ నీళ్ళ మీద. మళ్ళీ ఆ సూర్యుని కిరణాలు ఆ బుగ్గల మీద పడి అనేక నీలి వర్ణముల చేత ఇంద్రధనుస్సు వలె ఆ బుగ్గల మీద వర్ణనలు మనకు కనిపిస్తూ ఉంటాయి రంగురంగులుగా. తొలికారు మెరుపు కైవడి పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్ అల సూర్య కిరణమందున గల నీలంబలెన ఎరుక కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా.
ఎంత విచిత్రమో చూడండి. ఒక దిక్కు ఎండ కాస్తూ ఉంటుంది, ఒక దిక్కు వర్షం పడుతూ ఉంటుంది. ఆ పడిన వర్షము నీళ్ళై పారుతూ ఉంటే ఆ వర్షపు నీళ్ళ మీద మళ్ళీ పడిన చినుకులు బుగ్గలై ఆ బుగ్గల నీళ్ళ మీద అట్లా ప్రవహిస్తూ ఉంటే ఆ బుగ్గల మీద ఎండ కాస్తూ ఉంటుంది. ఆ సూర్యకిరణాలు ఆ బుగ్గల మీద పడి ఆ రంగురంగుల వర్ణాలు కనిపిస్తూ ఉంటాయి. చూస్తూ ఉండంగానే అవి పగిలిపోతూ ఉంటాయి. కలకాల మొగరీతి గలిగుండవి ఎరుక. అదేవిధంగానే అయ్యా చూస్తూ ఉంటే అది అలాగే ఉంటుందా ఎప్పటికేనంటే ఉండదు. లేకనే తొలికారు వర్షానికి ఆ నీళ్ళ మీద పడి బుగ్గలై పుట్టి అనేక రూపములతో ఆ వర్ణనలు కనిపించి అనేక విధాలుగా రంగురంగుల కళలు కనిపించి ఆ బుగ్గ మీద చూస్తూ ఉండగానే పారుతూ ఉండబడిన ప్రవహించే నీళ్ళ మీద పోతూ పగిలిపోతూ ఉంటాయి. ఈ ఎరుక కూడా అలాంటిదే. తొలికారు మెరుపుకైవడి పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్ అలా సూర్యకిరణమందు నగల నీలం బలెన ఎరుక కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా. ఈ విధంగా ఎరుక యొక్క రహస్యాన్ని మనం విన్నట్లయితే ప్రతి విషయము కూడా ప్రత్యక్ష ప్రమాణంగా కనిపిస్తూ ఉన్నట్లు తోపింపబడుతూ నిజంగా ఉందా అని విచారించితే అది ఎక్కడా కనిపించదు. ఎలా ఉంటుంది అంటే సంతోషములంతలో గనవచ్చి పిదప నరుగునెచటికో వింతై ఉన్నది చూసితే ఇంతియ సుమియరుక పుట్టు విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్మోకోరా సంతసమొకరీతి సకల దేశమూలయందంతట నిండున్న దదిగో పరిపూర్ణము ఇక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్మోకోరా. సంతోషములంతలో గనవచ్చి పిదప నరుగునెచటికో. ఎలా ఉన్నది అంటే ఒక తల్లిదండ్రులు కుమారుడు విదేశాలకు వెళ్ళినాడు, గొప్ప చదువులు చదువుకున్నాడు, గొప్ప ఉద్యోగస్తుడైనాడు, తిరిగి వస్తున్నాడు విమానంలో. అతనికి ఆహ్వానం పలికి ఇంటికి తీసుకురావాలని ప్రయాణమై వెళ్ళిపోయినారు. ఆ విమానాశ్రమానికి వెళ్ళిపోయి బాగా దండలు పట్టుకొని పుష్పగుచ్చాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ప్లేన్ వస్తూ ఉంది, విమానం వస్తుంది, దిగింది అని చెప్పేసి. అంతలోపల ఆ మైకులో అలాట్మెంట్ చేస్తున్నారు. పలాని నెంబర్ గల విమానము, ఆ విమానము అకస్మాత్తుగా అది గాల్లో కూలిపోయింది. అందులో ఫలాని నెంబర్లో ఉండబడినటువంటి సీటు కలిగినటువంటి ఆ ఒక వ్యక్తి కూడా మరణించినాడు అని చెప్పేసి ఆ మైకులో అలాట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న తల్లిదండ్రులు ఆ సీట్ నెంబరు, ఆ విమానం యొక్క గుర్తులన్నీ గమనించి బోరున విలిపిస్తూ ఉండారన్నమాట. అనేక విధములుగా దుఃఖపడుతూ ఉండరు. పక్కన ఇంకొక తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి వస్తున్నాడని ఇంకో ఏరియా తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు వీళ్ళని చూసి అయ్యో బాధపడద్దండి నాయన, ఏడవద్దండి, ఎట్లో అయిపోయింది జరిగింది, ఎవరమో ఎల్లకాలం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా, అందరమో పోయేవాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళను ఓదారుస్తూ ఉండరు పక్కన వాళ్ళు. మరి కొంతసేపటికి మళ్ళీ మైక్ అలాట్మెంట్ చేసినారు. ఆ విమానం కాదు, ఏరే విమానము. ఆ ఏరే విమానంలో వచ్చేటువంటిది అనంతర కారణాల వల్ల ఆగిపోయింది. ఏరే విమానంలో ప్రయాణం చేసేటువంటి అబ్బాయి గతించినాడు అని చెప్తే ఆ విమానంలో ఆ నెంబర్ సీటు కలిగినటువంటి అబ్బాయి పక్క వాళ్ళ అబ్బాయి అన్నమాట. అది విని వీళ్ళను ఓదార్స్తూ ఉండబడినటువంటి వాళ్ళు కింద పడి బోరుమని వాళ్ళు విలపిస్తూ ఏడుస్తూ ఉండరు. వీళ్ళకు సంతోషమైంది, వాళ్ళకు అసంతోషమైంది.
సంతోషములంతలో గనవచ్చి పిరప నరుగునెచటికో. బిడ్డ పుట్టిందంటే సంతోషమైంది, అయ్యో చచ్చిపోయిందంటే దుఃఖమైంది. అప్పుడే పుట్టిన బిడ్డ సంతోషము, పుడతానే చనిపోయింది బిడ్డ దుఃఖం. సంతోషములంతలో గనవచ్చి పిదప నరుగునెచటికో. వింతై ఉన్నది చూసితే ఇంతియే సుమి, ఎరుక పుట్టు విక తెలుసుకోరా. సంశయమేలా ఇది నమ్ముకోరా. ఎంత నీ తెలుపుదో ఈ దైవ మార్గము, అంతట బహువన్య లగుపడి అగుపాడాదిక తెలుసుకోరా. సంశయమేలా ఇది నమ్ముకోరా. నిరంతరము ఈ ఎరుక సంతోషాలను కలగజేస్తూ సుఖదుఖములను చెందింపజేస్తూ అనేక విధాలుగా ఇది మార్పులు చెందుతూ ఉంటుంది. కాబట్టి స్థిరత్వంతో కూడుకుని ఉండబడినటువంటిది ఏదీ లేదు. నిజమును తెలుసుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయవలనే కానీ తప్పక సద్గురువు మనకు లభించుతాడు. మహనీయులైన పెద్దలు సత్యాన్వేషణ పరులై సద్గురువు కోసము ఎంతోమంది తపించినటువంటి మహాత్ములు వారి యొక్క తపనకు సద్గురు దర్శన భాగ్యం కలిగి సత్యాన్ని తెలుసుకొని పరమార్థాన్ని తెలుసుకొని భ్రాంతిరహితులై పునర్జన్మరహితులైనటువంటి విధంగా మనము కూడా మానవ జన్మమెత్తి జన్మానాం నరజన్మ దుర్లభమని ఈ మానవ జన్మమెత్తి మానవ జన్మలో సత్యాన్ని తెలుసుకోలేక ప్రపంచ వాసనలకు లోనై నిరంతరము ఆశపాశముల చేత హర్షడ్వర్గముల చేత రాగద్వేషముల చేత సుఖదుఖముల చేత అనేకమైన సంకల్ప వికల్పముల చేత నిరంతరము సంతోషములు అనుభవిస్తూ ఇవి నిజమనుకొని భ్రమించుతూ నిద్రించుతూ మేల్కాంచుతూ మెలకున్నప్పుడు ఈ ప్రపంచమంతా నిజమనుకొని ఇందులో ఉండబడినటువంటివన్నీ సత్యమని భ్రమించి అంతకాల సమయానికి నిద్రించే సమయానికి ఏది కూడా తనకు జ్ఞప్తిలోకి లేకోకుండా సంపూర్ణంగా తాను తన ఈ సృష్టి సర్వ ప్రపంచము విశ్వము జగత్తు సర్వము శూన్యమైపోయింది. అందుకే ఇప్పుడు శూన్యం అంటే ఏమిటి మనకు అర్థమైపోతుంది. కనరాని దాన్ని శూన్యంబని అనదగును గాని బయలు ననదగదు సుమి. కనవచ్చు సున్నది ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు కనుగోనారాదా. ఎరుకనే శూన్యమని అనారాదా. మన తాత ముత్తాతలు మన అబ్బలు మన పూర్వీకులందరూ ఒక కాలమందు ఉండి గొప్ప గొప్ప పనులు చేసి గతించి వెళ్ళిపోయినారు. మరి ఎప్పుడన్నా కనిపిస్తారా వాళ్ళు అంటే ఇంకెప్పటికీ కనిపించరు. మరి ఎప్పటికీ శాశ్వతమై సత్యమై నిత్యమై అశరీరమై సర్వకాల సర్వావస్థల యందు సమస్తమైన వస్తు పదార్థములందు చెలించక సకల ప్రపంచ విశ్వమంతయు నిండి నిబిడీకృతమై శాశ్వతమై మార్పు చెందక చెలించక పరిపూర్ణమై ఉండబడినటువంటి పరమపదమైనటువంటి ఆ ఒక్క అఖండాచల పరిపూర్ణము ఎప్పటికీ ఉన్నది. అది శూన్యమని ఎలా చెప్పగలుగుతావు? కాబట్టి మనమే శూన్యము. నిన్న లేదు, ఈరోజు ఉన్నాము, రేపు లేము. ఇది నడిమంత్రపు సిరిలాగా తోక శిరస్సు లేనటువంటి పాము మధ్యలో కనిపించినట్లు ఉన్నది. మన ఆయుష్ ప్రమాణం అంతా 100 సంవత్సరములైతే 100కి అవతల ఏమీ లేదు, 100కి యువతల ఏమీ లేదు. 100కి అవతల సృష్టి మనకు సంబంధం లేదు, అసలు మనము లేమే లేము. 100 తర్వాత మళ్ళా అవతల మనము లేము, యువతల లేము, అవతల లేము, మధ్యలో ఉన్నట్లు మాత్రమే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఉండి ఇదంతా నిజమనేది భ్రమింపజేస్తూ ఉంది. కాబట్టి నీవు రాకముందు
నీ ఉన్నప్పుడు నీవు పోయిన తరువాత ఏమున్నదో దాన్ని ఇప్పుడు ఉండజూసినట్లయినప్పుడే నీకు ప్రత్యక్ష ప్రమాణం తెలియబడుతుంది అని మనకు సద్గురు వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము గురుముఖంగా రాబోయే వాక్యంలో తెలుసుకుందాము. సద్గురు ప్రభు మహారాజుకు జై.